మీరు ఇక్కడే ఉంటున్నారా? అవును సార్. ఓకే. ఎన్ని సంవత్సరాలు ఈ బాబు? 4 సంవత్సరాలు సార్. ఓకే, 4 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారు. 4 రోజుల నుంచి ఉంటాను. ఇక్కడికి 4 రోజులు వచ్చింది. వచ్చి నీరసంగా ఉన్నాడుగా బాగా. నీరసంగా కూడా సార్, డబ్బులు నాకు గుండె ఆపరేషన్ అయింది. ఆ రోజు కూడా తెల్లదారం 3 గంటలకు వచ్చారు వాళ్ళు. తెల్లదారం 3 గంటలకు వస్తే మాకు అర్థం కాక బీపీ ఎక్కువైంది. బీపీ కింద పెడితే మా అబ్బాయి వెంకటాపాలెం తీసుకుపోయింది. వెంకటాపాలెం తీసుకుపోతే ఆడ 2 సూదులు వేసారు. నాకు గుండె స్టంట్లు పడ్డాయి, 3 పడ్డాయి. ఆ భయానికి అదురికి కింద ఓపిక లేదు. అది ఏం చెప్పాలో అర్థం కావట్లే. హఠాత్తుగా వచ్చారు, కనీసం నోటీసులు కూడా లేదు సార్ మాకు. ఎట్లా మరి ఎట్లా ఉండగలుగుతున్నారు పిల్లలు పడుకోవడానికి? మాకు ఏం దిక్కు లేదు సార్. అది లింగాల, కొత్త లింగాల. అప్పుడు గంత జాగ ఉండే, ఆ జాగ కూడా కూలిపోయింది. నీటికి వచ్చిన కాచి నీటికి వచ్చి కమ్మ వచ్చి 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాల్లో ఇట్లా ఇనోబా నవోదయ కాలనీలో ఇట్లా భూదాన భూములు ఉన్నాయంట. అంటే నేను అప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నా. 2013లో వచ్చిన ఆర్డర్ 2014 వచ్చింది. 2014 వచ్చారు. 2014 ఇక్కడికి వచ్చింది. మీకు కాపీ ఉందా మీకు ఇచ్చినది? ఉంది సార్, ఉంది. అంటే మామూలు కార్డు ఉంది. ఇగో ఇప్పుడు ఓటర్ కూడా మా దగ్గర ఓటర్ ఐడి కూడా ఉందా? ఓటర్ ఐడి ఉంది సార్ మాకు. ఎందుకంటే మేము ఓటు కూడా పెట్టుకున్నాం. ఇదిగోండి చూడు, నా పేరు సత్యనారాయణ, ఇక నా భార్య పేరు విజయలక్ష్మి. మా ఓటర్ ఐడి కూడా ఉంది సార్. అది ప్రజాపాలన ఇచ్చిన కాగితం కూడా ఉంది సార్ నా దగ్గర. పుట్టకోట ఖమ్మం అర్బన్ అని ఉంది. పుట్టకోట అంటే అదే ప్రాంతం, అదే డివిజన్. 15 డివిజన్. కోలకొట్టింది కూడా 15 డివిజన్ సార్. ఓకే. సో వీళ్ళకి ఓటర్ ఐడి కార్డు ఉన్నది. ఓట్లు ఉన్నాయి మాకు, ఓట్లు కూడా ఉన్నాయి. ఎవరికి వేసారు మొన్న ఓటు? ఎవరు మీ ఏరియా? మా ఏరియా తుమ్మల నాగేశ్వరరావు. ఆయనకి వేసారు, ఆయనే కదా మిమ్మల్ని లేపింది. మాకెవరికి సార్ నమ్మినాం సారు. 50,000 మెజార్టీతో గెలిపించను. 50,000 మెజార్టీతో గెలిపించినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాల్సి వచ్చింది సార్. మా చెప్పుతో మేమే కొట్టుకోవాలా. ఇప్పుడు ఉద్దేశం ఏందన్నది పక్కన ఉన్న భూములు లేపేయడానికేనా? అంతే. వాళ్ళు ఏంటంటే రేటుది కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉంది. మేము రాకతో కలెక్టర్ ఆఫీస్ లేదు, అది అప్పుడు రాలే. మేము వచ్చినాక కట్టారు కలెక్టర్ ఆఫీస్. మేము వచ్చినాక 2-3 ఏళ్ళకి కట్టారు. అది 3-4 ఏళ్ళకి కట్టారు. తర్వాత నేషనల్ హైవే వస్తుంది. ఆ నేషనల్ హైవే వస్తుందిగా, ఇటు కలెక్టర్ ఆఫీస్, నేషనల్ హైవే, ఇటు పార్క్ ఉంది, నేషనల్ పార్క్ కూడా ఉంది. ఇది వైరా రోడ్డు, మంచి మెయిన్ రోడ్డు ఉంది. ఇది మధ్యలో మేము ఉన్నాం, రింగ్ రోడ్ అలాగా. అప్ప ఈ లంచ్ వాళ్ళకి, పేద లంచ్ వాళ్ళకి ఇంత ఖరీదు కల భూమి వేరా? మురికాల బతికి లంచ్ వాళ్ళకి, బోలేని లంచ్ వాళ్ళకి వీళ్ళకి ఎందుకురా అని ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, ఈ తుమ్మల నాగేశ్వరరావు, పొగిరెడ్డి శ్రీనివాస రెడ్డి 50 రూపాయలు వచ్చి ఇచ్చిండు. 50 రూపాయలు ఇచ్చి మా ఇంట్లో పెట్టుకున్నాం. దేవుడిని పెట్టుకున్నాం. సీనన్న అంటాం ఆయన్ని. సీనన్న అంటే సీనన్న పై సరిగిన మా నోటి సిల్లి పెట్టిండు. సీనన్న అంటే 2 సిల్లి సరిగా పెట్టిండు. తుమ్మల నాగేశ్వరరావు ఆయన మంచోడు, అభివృద్ధి దాత అని చెప్తారు. అభివృద్ధి దాత పోయి ఇల్లు కూల్చే దాత అయిండు. ఇప్పుడు ఇంద్రమ ప్రభుత్వం వచ్చి ఇల్లు కూల్చే ప్రభుత్వం వచ్చింది. ఇంద్రమ ప్రభుత్వం ఇల్లు కూల్చే ప్రభుత్వమా? నువ్వు డబల్ బెడ్రూమ్ ఇస్తానంటున్నావు కదా, మరి ఇంద్రమ ఆడియొచ్చుగా. నువ్వు ఇంకొక ఇస్తాను. ఇప్పుడు జాయింట్ కలెక్టర్ వచ్చింది. ఇప్పుడు జాయింట్ కలెక్టర్ వచ్చి ఇప్పుడు నేను ఇంకొక ఇస్తా రానాడు. ఆడితే ఆ భూమి ఒకటి కదా. ఆడయ్యాడు, ఈడయ్యాడు. మీరు కొట్లాడితేనే భూమి మీకు మిగులుతుంది సార్. అందుకే సార్ మేము మా ప్రాణాలు పోయినా ఇవాడికి 4 రోజులు అయింది. సరే అర కొర అన్నాలు పెడతారు. అది కేటీఆర్ గారు వచ్చిన దాకా అదురుకోర్రు. కేటీఆర్ గారు వచ్చినాక అదురుకోరు. మన మీడియా ఛానల్ ద్వారా అదురుకోర్రు. మొన్న ఆయన తొలియలుగు వచ్చిర్రు అంటే అయితే వస్తే పాప ఆయన అరెస్ట్ చేశారట. మిమ్మల్నేనా సార్? నాకు తెలియదు సార్. అయితే అది నిన్న కారులా ఇంకొక అతను మాట్లాడిన మనోడు ఇట్లా ఒత్త కూడా ఆపినట్ట. అంటే మీకెందుకు భయం? మీడియా వస్తే ఎందుకు భయం నీకు? నువ్వు ప్రజల కోసం పనిచేసాడు. ప్రజాప్రభుత్వం మిమ్మల్ని రెచ్చగొట్టి మిమ్మల్ని రాళ్ళు వేస్తామంట తుమ్మల నాగేశ్వరరావు. మీకు 5 రూపాయల బిల్ల కూడా బంచిని కూడా పోయి మీకు మా దగ్గర ఉంటే పోయిస్తానికి మీకు రూపాయి బిల్ల కూడా ఇలే, ఒక్క వాటర్ బాటిల్ కూడా ఇలే మీకు. పాపం మీరు వెళ్ళిపోయారు. మాకు బాధ అనిపించింది. నేను అనుకున్నా నా మందుల పైసలను ఒక 50 రూపాయలు ఇచ్చి బాటిల్ పోయిస్తా అంటే మీరు వెళ్ళిపోయారు. అమ్మతోడు నీ ఇప్పుడు చెప్తాను, వాస్తవంగా చెప్తాను. మంచిలను ఇచ్చారా అడిగితే వెళ్ళిపోయారు అన్నారు. ఇప్పుడు మీ ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళు. ఒక ఆయన ధోతి కడతాడు, ఒక ఆయన తెల్ల బట్టలు వేస్తాడు. నేను నాకంటే మించిన వాళ్ళు లేరని ఆయన మాట్లాడతాడు. ఒక ఆయన పెద్ద ఆసామి, 100 ఎకరాలు 1000 ఎకరాలు. కొడుకు రియల్ ఎస్టేట్ అయితే హైదరాబాద్ లో అసలు మామూలుగా లేదు. అసలు ఆయన ఇల్లు అమ్మితే మీకు మొత్తం అందరికి సెటిల్ అయిపోతుంది. అంతంత పెద్ద ఇల్లు ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే 3 మంత్రులు కదా మీ ఖమ్మం జిల్లాకు. ఈ 3 మంత్రులు ఖమ్మం జిల్లాలో ఇవ్వబట్టే ఈ జిల్లాలో ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉండబట్టి మాకు ఈ ప్రమాదం కూడా జరిగింది. ఈ కాంగ్రెస్ ఈ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా. ఈ ప్రజలు కూడా అర్థం కాక గబగబా నమ్మేశారు. ఇంద్రమ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారు కదా. రేవంత్ రెడ్డి మామూలు కోతలు కాదు కూర్చుంది. రేవంత్ రెడ్డి మంచి అసలు ఆయన మాట్లాడుతుంటే అవతల భలే మంచోడు అనుకోవాలా. అలా కుంటుడైతే నాకెందుకు, పిచ్చకుంటుడే నాకెందుకని మాట్లాడుతాడు. పిచ్చకుంటుడు అందరూ వచ్చి తిరిగారు. ఒక సందర్భంగా అన్నాడు. అన్ని డైలాగులు ఈ సినిమా డైలాగులు వేస్తాడు. ఈ సినిమా డైలాగులు వేసి
ఇక ఇంతకాడికి తీసుకొచ్చి మమ్మల్ని దారుణం చేసిండు ఆయన రేవంత్ రెడ్డి మామూలుగా ఉన్నవాడు తీసుకొచ్చి పెట్టేందుకు మీ చుట్టూ మీ మీద కన్నేసింది ఎవరు వీళ్ళంతా 7-8 మందా 9 మంది ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వీళ్ళు మొత్తం కూడా ఏది అధికారం ఉంటే అలాగే పోతారు. మొన్న కాంగ్రెస్ లో టీఆర్ఎస్ అధికారం ఉన్నారు అలగపోయారు, అంతకుముందు కాంగ్రెస్ అధికారం ఉంది అలగపోయారు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారం వచ్చిందిగా వీళ్ళు ఏమంటారంటే వలస కొంగలు అంటారు. వలస కొంగలు అంటే ఏ చెర్ల చేపలు ఉంటాయో ఆ చదువుపోతాయి పందులు అనాలి వాటిని. కాదు బురదలో బొరలాడే దున్నపోతులు బర్రెలు భాషలు ఏంటంటే వలస కొంగలు అంటే తెల్లగా ఉంటాయి మళ్ళీ అదంతా ఆస్ట్రేలియా నుంచి వస్తాయి సార్, తెల్లగుంటగా ఆస్ట్రేలియా నుంచి వస్తాయి కొంగలు. అవి ఏం చేస్తాయి ఆ చెర్ల చేపలు తింటాయి. ఆ చెర్ల చేపలు తినక అయిపోయినాయిగా ఇంకో చెరుగు పంపన్నాడు. వీళ్ళ బతుకులు కూడా అదే, వీళ్ళ ముగ్గురు పరిస్థితి కూడా అదే. తుమ్మలాశ్వర కూడా అదే, తెలుగుదేశము అక్కడి నుంచి బీఆర్ఎస్ మళ్ళీ అక్కడి నుంచి కాంగ్రెస్. తుమ్మలాశ్వర పగలేసి వీళ్ళకి అదే పని, రెండో పనే లేదు. ఏది అధికారం ఉంటే అలాగే పోవటం, మందిని ముంచడం, ప్రజల్ని హింసించడం ఏంటంటే ఈ ప్రజలు కూడా అర్థం చేసుకోవట్లే. మీరు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మేము లేవు సార్, మేము వదులుకుంటాం. అయితే 4 రోజుల నుంచి పోలేక నీ లేక ఈ మాతలకి డబ్బులు లేక ఎవరైతే మీకు హెల్ప్ చేసిరో వాళ్ళు ఈ ఓపీడీఆర్ వీళ్ళందరినీ విమర్శించి రకరకాల వీడియోలు వస్తున్నాయి కదా. తప్పు సార్, అది వాస్తవం కూడా తప్పే. వాళ్ళు డబ్బులు వచ్చేసి అంటారన్నమాట. వాస్తవమే. ఎందుకోసం చేశారంటే ఆడ కరెంట్ లేదు. అయితే అజయ్ గారు ఉన్నప్పుడు, అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు కరెంట్ ఉంది. అయితే మేము డీవీ ఉంటే డీవీ తలుచుకున్నాం. అప్పుడు డీవీ తలుచుకోవాలి చాలా దూరం ఉంది, లాంగ్ ఉంది. తంబాలు 200 తంబాలు వేసుకున్నాం. ఖర్చుల కోసం మీరు 200 తంబాల కోసం మనిషికి ఎంత వేసుకొని ఆ తంబాలకి ఓయర్లకి ఎలపరికి అది మళ్ళీ సోలార్ ఉంది, కరెంట్ లేదుగా. అప్పుడు కరెంట్ సరిపోవట్లే, మామూలు ఓయిల్తో నడిపించింది. సోలారు 5 లక్షలు పెట్టి సోలార్ తీసుకొచ్చారు. అవి కూడా మేము తలాయిని వేసుకొని ఆ సోలార్ పెట్టుకొని పైపులు వేసుకొని నల్లాలు పెట్టుకొని తలాయిని నడుపుకున్నాం తప్ప వాళ్ళు తీసుకునేది ఏం లేవు సార్. అబద్ధం. వీళ్ళ మీద అట చెప్తే సెట్ చేసి ఆగం చేసి వీళ్ళు డబ్బులు తీసుకుంటారని చెప్పి అబద్ధాలు చెప్పి ఇగో ఈ పని చేశారు మమ్మల్ని. అంతేగాని ఒకవేళ ఎవరైనా తీసుకోరు అనుకో వాళ్ళ మీద కేసు పెట్టి జైలుకి పంపరాదు. ఎవడవుతాడు నిన్ను? మేము అవుతాడు నిన్ను. ఇప్పుడు తప్పు మీ దాంట్లో కూడా పేదలు లేని వాళ్ళు ఉంటే బయటికి పంపించేసాయి, పేదోళ్ళకి. ఇప్పుడు మాకేముంది? నాకేమైనా భూమి ఉందా? నాకు భూమి లేదు. నాకు 2 కొడుకులు సార్, నా పేరు వచ్చింది. నా పేరు చూడండి, జాయింట్ కలెక్టర్ గారు. మరి వచ్చిందిగా, ఇంకేంది సంతోషపడరాదు? నేను సంతోషపడతలే, నాకు వద్దు. అయితే నాకు 2 కొడుకులు ఉండరుగా, మరి వాళ్ళ పేర్లు వెళ్ళిపోయినాయి. వాళ్ళిద్దరు ఏరియా వాళ్ళే కూడా కూల్చారుగా. నా ఒక్కరింట్లో ఉంటే నాది కూల్తే నేనేమన్నా అనవును. నా చిన్న కొడుకు కూల్చారు, పెద్ద కొడుకు కూల్చారు, వాళ్ళు ఏరియా పడా, వాళ్ళ పిల్లలు ఏరియా పెళ్లిళ్ళని వాళ్ళ ఏరియా సార్. నాకు తెలియదు. వాళ్ళ ఓట్లు కూడా ఉన్నాయి, వాళ్ళ ఆడ పెట్టుకున్నాం. వాళ్ళ ఓట్లు కూడా ఏనే ఉన్నాయి. ఇంటరా వీళ్ళంతా మోసం దాకా చేసి మిమ్మల్ని కూడా ఆపారంటే మాకు బాధ అనిపించింది. ఆయాలు ఏడుపు వచ్చింది. మీరు వచ్చినా ఆగేదే కొద్దిగా, ఆడికి మీరు వచ్చినా కొద్దిగా ఆగేది. మిమ్మల్ని ఆఫ్ చేశారు మధ్యలో. మేము బాగా చూసినాం సార్. తిండి గిండి ఏమైనా ఉందా? ఏం పెడతారే? పెడుతున్నారు సార్, పెడుతున్నారు కానీ అందరికి కరెక్ట్ సరిపోను రావు. స్నానాలు చేస్తున్నారు ఏడ? మరి రోజు ఏమైనా ఉందా? వాటర్ 2 రోజులు ఒకసారి అడగొద్దా?